హాయ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ద స్క్రిప్చర్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకొనబోతున్నాం. మనం బైబిల్ చదువుకునే ముందు ముఖ్యంగా ఈ గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది కనుక చూసినట్లయితే పౌలు పాత నిబంధన కొత్త నిబంధన గురించి చెప్తూ ఉంటారు. అంటే మనము నీతిమంతులుగా ఎంచబడడానికి పాత నిబంధనలో ఏముంది, అట్లాగే కొత్త నిబంధనలో ఏముంది అనేది మనకి ఇక్కడ పౌలు క్లియర్గా చెప్తారు. అంటే పాత నిబంధనలో కనుక మనం నీతిమంతులుగా ఎంచబడాలంటే మనం సున్నతి పొందాల్సి ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మనకు భూమి మీదకి వచ్చి మన పాపాల కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి మళ్ళీ తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళారో అప్పటి నుంచి కూడా మనం సున్నతి పొందాల్సిన అవసరం లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి అట్లాగే ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆయన మార్గంలో కనుక మనం నడుచుకొని ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచి మనం ఆయన నమ్మితే కనుక మనం నీతిమంతులు ఎంచబడతాము. సో అది పౌలు క్లియర్గా ఈ 2వ అధ్యాయంలో మాట్లాడతారనమాట. సో ఇప్పుడు మనం మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే కనుక బైబిల్స్ తీసి, బైబిల్స్ లేనట్లయితే కనుక స్క్రీన్ మీద వస్తున్న వాక్యాన్ని చూసి నాతో చదవలసిందిగా కోరుచున్నాను. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి చదువుకుందాం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విషాదపరిచితిని. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైన అతడు సున్నతి పొందుట బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడిన వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడు అన్ని జనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారగుటకును సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బేదలను జ్ఞాపకము చేసుకుని వలనని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అయితే కేఫా అంతియొకయు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనుకు పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్ని జనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మము వలన యూదులమే గాని అన్ని జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడనని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము.
ధర్మశాస్త్ర సంబంధ క్రియామూలముగా ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడినడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడ అయినా అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరల కట్టినడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకొందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకముగా చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.